श्रीरामा जय रामा रघुरामा। ओम नमो वेंकटेशाय। यन्नामैव सहस्रनाम सदृशं यन्नाम वेदैः समं यन्नामाङ्कितवाक्यमासुरबलस्त्रीगर्भविच्छेदनं यन्नामाश्वपचार्यभेदरहितं मुक्तिप्रदानोज्ज्वलं तन्नामा रघुराम राम रमणं శ్రీరామ నామామృతం. ఎవరి పేరుని ఒక్కసారి తలిస్తే సహస్రనామములు ఉచ్చరించినటువంటి ఫలం లభిస్తుందో, ఎవరి నామము వేదములతో సమమైనటువంటిదో, అలాగే ఆబాల గోపాలాన్ని, దేవతలను, మానవులను, అన్నిటినీ మించి ప్రాణుల్ని కూడా ఉద్ధరించగలిగేటువంటి దివ్య నామం ఏదైతే ఉందో, అన్నిటికీ మించి ఏ నామాన్ని ఉచ్చరించినంత వెంటనే మనస్సులలో ఆనందం పులకరిస్తూ ఉంటుందో అటువంటి దివ్య నామము శ్రీరామచంద్రమూర్తిది శ్రీరామ నామము. అటువంటి శ్రీరామచంద్రమూర్తికి ప్రతిరూపమై వెలుగొందేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య అనుగ్రహ విశేషంతో ప్రతిరోజు తిరుమల క్షేత్రంలో నాద నీరాజన వేదికగా మనం సకల సంపదలను అందించే శ్రీమద్ రామాయణాంతర్గత బాలకాండ పారాయణ ప్రవచన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించుకుంటూ ఉన్నాం. ఇటువంటి ఈ శుభతరుణంలో ప్రాతకాలంలో నాదోపాసనతో మన కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం పరిపాటి కాబట్టి నేడు కూడా రామచంద్రుడితడు రఘువీరుడు అనేటువంటి దివ్య సంకీర్తనను అన్నమాచార్యులు అందించినటువంటి దానిని శ్రీమతి డాక్టర్ ఏ విజయలక్ష్మి గారు, శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు, వారితో కలిసి అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారుల బృందంతో కలిసి ఆలపించేటువంటి ఆ సుమనోహరమైనటువంటి మనోహరమైన ఆ సంకీర్తనను ఆలకిద్దాం, స్వామి సేవలో తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలియగలిగెనిందరికి. రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలియగలిగెనిందరికి. రామచంద్రుడితడు రఘువీరుడు. కామధేను వితడు, ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము. గౌతము భార్య పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము. సీతాదేవి పాలిటి చింతామణి తడు, సీతాదేవి పాలిటి చింతామణి తడు, ఈతడు దాసుల పాలిటి ఇహ పరదైవము. సీతాదేవి పాలిటి చింతామణి తడు, ఈతడు దాసుల పాలిటి ఇహ పరదైవము. రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలియగలిగెనిందరికి.
రామచంద్రుడితడు రఘువీరుడు. సుగ్రీవు పాలి పరమ బంధువితడు సరి హనుమంతు పాలి సామ్రాజ్యము. పరగ సుగ్రీవు పాలి పరమ బంధువితడు సరి హనుమంతు పాలి సామ్రాజ్యము. నిరతి విభీషణుని పాలి నిధానము ఈతడు. నిరతి విభీషణుని పాలి నిదానము ఈతడు. గరిమ జనకు పాలి ఘన పారిజాతము. నిరతి విభీషణుని పాలి నిదానము ఈతడు. గరిమ జనకు పాలి ఘన పారిజాతము. రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియగలిగే నిందరికి. రామచంద్రుడితడు రఘువీరుడు. శబరిపాలి తత్వపురహస్యము అలరి గుముని పాలి ఆది మూలము. తలప శబరిపాలి తత్వపురహస్యము అలరి గుముని పాలి ఆది మూలము. కల్లడన్న వారి పాలి కన్నులెదుటి మోరిది. కల్లడన్న వారి పాలి కన్నులెదుటి మోరిది. వెలయ శ్రీ వెంకటాద్రి విభుడితడు. కల్లడన్న వారి పాలి కన్నులెదుటి మోరిది. వెలయ శ్రీ వెంకటాద్రి విభుడితడు. రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియగలిగే నిందరికి. రామచంద్రుడితడు రఘువీరుడు. రామచంద్రుడితడు రఘువీరుడు. రామచంద్రుడితడు రఘువీరుడు. ఓం నమో వెంకటేశాయ. రామచంద్రుడు ఇతడు రఘువీరుడు అంటూ పదే పదే ఆ శ్రీరామచంద్రమూర్తి ఏ రకంగా శబరిని కానీ విశ్వామిత్రుని కానీ జనకుని కానీ సుగ్రీవుని కానీ హనుమంతుని కానీ జానకిని కానీ వీరందరినీ ఏ రకంగా ఉద్ధరింపజేశాడో అని అన్నమాచార్యులు చక్కగా కీర్తిస్తూ ప్రముఖంగా అనేక మార్లు మనకు శ్రీరామచంద్రమూర్తిని సంబోధించే సమయంలో రఘువీర, రాఘవ, రఘుకుల తిలక, రఘువంశంలో ఉద్భవించినటువంటి వాడా అని సంబోధిస్తారు. ఏమిటి ఈ రఘుమహారాజు యొక్క గొప్పతనం? ఎందుకు రాముణ్ణి ఆ రఘువంశంలో పుట్టావని చెప్పి అలా పిలవడం అంటే దాని వెనుక ఒక దివ్యమైనటువంటి కథ కనబడుతుంది మనకి. ఒకనాడు రఘుమహారాజు యజ్ఞం చేసే సందర్భంలో ఆయన ఆయుధములైనటువంటి బాణం అంటే అక్కడ ఉన్నటువంటి ఆ తూణీరం నుంచి అంబుల బదులోంచి చటుక్కున ఒక బాణం వెళ్ళి మళ్ళీ అదే వేగంతో తిరిగి నీళ్లు ఓడుతూ వచ్చి అక్కడ ఉందిట యథాస్థానంలో. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వశిష్ఠులు నవ్వుకున్నారు. మిగిలిన వాళ్ళకి ఏం జరిగిందో ఏమీ అర్థం కాలేదు.
ఆతృతతో ఆ మహర్షిని అడిగారట, ఏమిటి స్వామి, ఎందుకు ఆ శరం అలా శరవేగంతో వెళ్ళింది, మళ్ళీ అంతే వేగంతో నీళ్లు ఒడుకుంటూ వచ్చింది, కారణం ఏమిటి అని అడిగితే వారు చెప్పారట, ఏం లేదు నాయన, ఇక్కడ యజ్ఞ కార్యక్రమం జరుగుతోంది, రఘుమహారాజు యజ్ఞదీక్షలో ఉన్నారు. ఈ సమయంలో ఈ ప్రాంతానికి దరిదాపులో ఎక్కడా కూడా ఏ విధమైన హింస జరగకూడదు. అటువంటిది ఒక పులి ఒక జింకను వేటాడే సందర్భంలో ఈ యజ్ఞానికి దగ్గరగా ఉన్న ప్రాంతంలో హింసించబోతోంది అన్న విషయం తెలిసింది. వెంటనే ఈయన దీక్ష నుంచి కదలకూడదు కాబట్టి ఆయన ఆయుధమైనటువంటి ఆ బాణం వెళ్ళి ఆ పులిని గాయపరిచి ఆ జింకకు ప్రాణహాని లేకుండా చూసి వెంటనే ఈ యజ్ఞం పవిత్రమైన క్షేత్రం కాబట్టి పక్కనే ఉన్న సరయూ నదుల్లో మునిగి ఆ రక్తాన్నంతటినీ కూడా అక్కడ కడిగేసుకుని అలా వెంటనే తిరిగి తన స్వస్థానానికి చేరుకుంది అని చెప్పారట. అందువల్ల అలా నీళ్లు ఓడుకుంటూ వచ్చింది అని. అంటే ఆ రఘుమహారాజు సర్వజిత్యాగం చేయడమే కాదు, తన పరిధిలో ఉన్నటువంటి సమస్త జీవుల యొక్క రక్షణ కోసం యజ్ఞయాగాది క్రతువులు చేయడమే కాకుండా తన ఆయుధాలు కూడా జీవరక్షణకై లోకరక్షణకై ఎప్పుడూ కూడా ఉవ్విళ్ళూరుతూ ఉంటాయి, దానిలో నిమగ్నమై ఉంటాయి. అటువంటి మహనీయుడు రఘుమహారాజు. అటువంటి మహనీయుడు వంశంలో ఉద్భవించినటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి అని ఆ రాఘవుడు అని చెప్పి సంబోధించడంలో అన్ని మార్లు ఆంతర్యమని చెప్తారు. అటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్య వైభవాన్ని మనం సంకీర్తనలో ఆలకించాం. అదేవిధంగా రాముడు ఎప్పుడూ మనందరికీ కూడా ఆదర్శప్రాయుడై ఉండాలని రామాదివద్వర్తితవ్యం అంటారు. కాబట్టి ఆ రకమైన ఆలోచన, ప్రేరణ, నడవడిక మనకి కలగాలని ఆ దేవదేవుని రామతుల్యుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తితో ప్రార్థిస్తూ గురు ప్రార్థనతో నేటి పారాయణ కార్యక్రమానికి మంగళారంభం చేసుకుందాం. అందరం కలిసి శ్రీ గురుధ్యానం దగ్గర నుంచి శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః వరకు భక్తితో శ్రద్ధగా పలుకుదాం. శ్రీ గురుధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాగ్నిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధిర్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్యసిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం
ततः पितृदेवता प्रीत्यर्थं गोसंरक्षणार्थं च सकल संपत्प्रदे श्रीमद्वाल्मीकि रामायणान्तर्गते बालकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरम् एकपञ्चाशत्सर्गश्लोकपारायणम् तथा श्रीमद्योगवासिष्ठे विशूचिका महामारी निवारकस्य महामन्त्रस्य पारायणम् श्रीधन्वन्तरि मन्त्रपारायणं च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकि प्रार्थना। वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादम् को न याति परां गतिम्। श्री आञ्जनेय प्रार्थना। यत्र यत्र रघुनाथकीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिम् नमत राक्षसान्तकम्। श्रीरामायण प्रार्थना। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना। श्रीराम प्रार्थना। आपदामपहर्तारम् दातारं सर्वसम्पदाम् लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकाण्डे एकपञ्चाशः सर्गः। శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. నగరాణి చ రాష్ట్రాణి సరితశ్చ తథా గిరీన్ ఆశ్రమాన్ క్రమశో రామ విచరన్నా జగామః. విశ్వామిత్ర మహారాజు వారి యొక్క పరివారంతో చతురంగ బలములతోటి ఒక అక్షౌహిణీ సేనను వెంటబెట్టుకుని ఈ భూమండలమంతా కూడా పరిభ్రమించడానికి పర్యటించడానికి బయలుదేరారు. ఎందుకని అంటే మనం అనుకున్నాం, రాజులు అన్ని సమాచారాలను కూడా చారుల ద్వారా గూఢచారుల ద్వారా తెప్పించుకుని రాజ్యంలో సుస్థిర పరిపాలనను ఏర్పాటు చేస్తూ ఉంటారు. రాజానో చారచక్షవః అని అంటూ ఉంటారు. అంటే రాజుకి కళ్ళు గూఢచారులే అని. అయితే మరి ప్రజల మీద అమితమైనటువంటి అభిమానం కలిగినటువంటి వారు, అలాగే కేవలం గూఢచారుల ద్వారానే కాదు, తాము కూడా స్వయంగా వెళ్ళి ప్రజల యొక్క కష్టసుఖాలను తెలుసుకోవాలి అనుకునే మహారాజులు వారంతట వారే స్వయంగా బయలుదేరి రాజ్యమంతటినీ కూడా పర్యటించి రాజ్యంలో ఉండేటటువంటి సాధక బాధకాలను సుఖదుఖాలను ప్రజల యొక్క యోగక్షేమాలను వారే పర్యటించి పరిశీలించి తెలుసుకుని తగినటువంటి చర్యలను తీసుకుంటూ ఉంటారు. మరి అటువంటి గొప్ప మహారాజు అయినటువంటి విశ్వామిత్రుల వారు వారి యొక్క సైన్యంతో ఒక అక్షౌహిణీ సేనతోటి బయలుదేరి భూమండలంలో పర్యటిస్తూ ఉన్నారు. మరి ఎక్కడెక్కడ పర్యటించారు అంటే చెబుతున్నారు. రామ ఓ రామచంద్ర అంటే ఈ విషయాన్ని శతానందుల వారు రామచంద్రమూర్తికి జనక మహారాజు యొక్క యజ్ఞవేదిక దగ్గర తెలియజేస్తూ ఉన్నారు. అందుకనే శతానందులు అంటున్నారు, రామ ఓ రామచంద్ర సరాష్ట్రాణి ఆయా ప్రదేశ విభాగాలు కలిగినటువంటి ఆయా రాష్ట్రములతో కూడినటువంటి దేశములను. రాష్ట్రము అంటే ఏమిటంటే రాజతే ఇది రాష్ట్రము అని అంటారు. రాష్ట్రము అంటే ఏ ప్రదేశంలో అయితే
జనులందరూ కూడా ఆనందంగా ఉంటారో, ఏ ప్రదేశమైతే సస్యశ్యామలంగా పాడి పంటలతో తొలతూగుతూ ఉంటుందో దానినే రాష్ట్రములు అని అంటారట. మరి అటువంటి సస్యశ్యామలంగా ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండేటటువంటి ఆ ప్రదేశములలో రాష్ట్రములను, అలాగే నగరాణిచ నగరములు కూడా ఈయన పర్యటిస్తూ ఉన్నారు. ఏమిటి నగరము అంటే, నగాహ అంటే పర్వతాహ ఇవ ప్రాసాదాదయ సంతి యత్ర. ఏ ప్రదేశంలో అయితే, ఏ నగరంలో అయితే, అంటే నగరము అనే దానికి అర్థం చెబుతున్నారు, పర్వతములలాగా ఎత్తైనటువంటి మేడలు మిద్దెలు ఉంటాయో, భవంతులు ఉంటాయో దానిని నగరము అని పిలవాలిట. అంతేకాదు నగరము అని అంటే కనీసం ఒక 108 గ్రామములకు సంబంధించినటువంటి వ్యవస్థ, వ్యవహారములు, పరిపాలన మొదలైనటువంటివి కూడా ఎక్కడైతే నిర్వహించబడతాయో అటువంటి దానిని నగరము అని అనాలి అని చెప్పి మనకు కోశములు తెలియజేస్తున్నాయి, నిఘంటువులు తెలియజేస్తున్నాయి. మరి అటువంటి ఎన్నో నగరములు విశ్వామిత్రుని యొక్క రాజ్యములో ఉన్నాయట. మరి అటువంటి నగరములను సరితః, అలాగే ఈ నదులను కూడా పర్యటిస్తున్నారు. నదులను పర్యటించడం ఎందుకండి అని అంటే, మరి నదులలో ఉన్నటువంటి నీరు సక్రమంగా పాడి పంటలకు, పొలములకు అందుతున్నదా లేదా, పంట పొలాలకు ఆ నదులలో ఉన్నటువంటి ఆ నీరంతా కూడా మరి సముద్రంలోకి వెళ్ళిపోతూ వ్యర్థమవుతున్నదా? అలాగే నదులు సక్రమంగా శుచిగా శుద్ధిగా ఉండి ప్రవహిస్తున్నాయా? ఆ నదులలో ఉన్నటువంటి నీరు తాగటానికి యోగ్యంగా ఉన్నదా? మరి ఇవన్నీ కూడా పరిశీలించాలి. మరి సవ్యంగా లేని సమయంలో వాటిని శుద్ధిపరచాలి. అలాగే సక్రమంగా ఆ నీరు అందరికీ అందే విధంగా చేయవలసినటువంటి బాధ్యత రాజుగారిదే. కావున సరితః నదులన్నింటినీ కూడా పర్యటిస్తూ పర్యవేక్షిస్తున్నారు. అంతేకాదు తథా అదేవిధంగా గిరీన్ పర్వతములను కూడా చూస్తూ ఉన్నారు. మరి పర్వతములు, అటవీ ప్రాంతములు అని అంటే అక్కడ అనేకమైనటువంటి వన్యప్రాణులు ఉంటాయి. అలాగే అనేకమైనటువంటి ఔషధ వృక్షములన్నీ కూడా ఉంటూ ఉంటాయి. మరి ఆ ఔషధ వృక్షములే రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వైద్యానికి ఉపయోగపడేవి. కావున మరి అడవులు కూడా దేశము యొక్క సంపద అని మనకు పెద్దలు తెలియజేశారు. ఇప్పటికీ కూడా శాస్త్రంలో తెలియజేశారు. ఇప్పటికీ అందరూ అదే మాట అంటున్నారు. మరి అటువంటి అడవులను కూడా సంరక్షించుకోవలసినటువంటి బాధ్యత అనేది ఉన్నది. అంతేకాదు ఆటవిక ప్రాణులు, అదేవిధంగా అడవిలో నివసించేటటువంటి వారు అనేక మంది ఉంటారు. కావున మరి వారినందరినీ సంరక్షించుకోవలసినటువంటి అవసరము, అడవులను కూడా సంరక్షించవలసినటువంటి అవసరము ఉన్నది. కావున అడవులను కూడా, అలాగే పర్వతములను కూడా ఈయన పర్యటించారు. అలాగే ఆశ్రమాన్, మరి అడవులలోను పర్వతముల యందు, అదేవిధంగా పుణ్యప్రదేశముల యందు అనేక ఆశ్రమములు ఉంటాయి. ఏమిటి ఆశ్రమములు అంటే, ఆశ్రయంతి అత్ర తపః ఆచరంతి ఇది ఆశ్రమాహ అంటారు. ఎక్కడైతే తపస్సులు చేయటానికి మహర్షులందరూ కూడా ఉంటారో, ఏ ప్రదేశమైతే తపస్సు చేయడానికి యోగ్యంగా ఉంటుందో, ఏ ప్రదేశమైతే ప్రశాంతంగా ఉంటుందో అటువంటి ప్రదేశాన్ని ఆశ్రమము అన్నారట. మరి అటువంటి ఆశ్రమాలను కూడా పర్యటించారు విశ్వామిత్ర మహర్షి. ఆశ్రమాలకు వెళ్ళవలసిన అవసరం ఏముందండి, వాళ్ళందరూ ప్రశాంతంగా ఉంటారు కదా అని అంటే, మరి ఆశ్రమాల్లో కూడా ఉండేటటువంటి మహర్షులు వీళ్ళందరూ కూడా రాజుగారిని సరైనటువంటి మార్గంలో బోధించి పురోహితులుగా ఉండి రాజుగారిని సన్మార్గంలో ధర్మోపదేశం చేసేటువంటి వారు మహర్షులే. మరి ఆ మహర్షులు గనక చక్కగా సౌకర్యవంతంగా వారు తపస్సులను ఆచరిస్తూ ఉన్నట్లయితే కనుక ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ధర్మపరాయణులై వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తారు. కావున తపస్సు వలనే అంతా సిద్ధిస్తుందనే విషయం మనం రాబోయే సర్గలలోనూ రాబోయే కథలలో కూడా మనం తెలుసుకుంటాము. ఇంతకుముందు కూడా అనేక సందర్భాలలో తపస్సు వలన వచ్చేటటువంటి నాసాధ్యం హి తపసఫలం అని అంటారు. తపస్సుల వల్ల సాధించలేనటువంటిది ఏది కూడా లేదు, సర్వం అంతా కూడా తపస్సుల వల్ల సాధించవచ్చును. మరి అటువంటి తపస్సులను ఆచరించే మహర్షుల యొక్క యోగక్షేమములను తెలుసుకోవలసినటువంటి బాధ్యత రాజుగారికి ఉన్నది. కావున
మరి ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజ్యము చుట్టూ ఉన్నటువంటి అడవులలోనూ అదేవిధంగా కొండ ప్రాంతాల్లోనూ ఉన్నటువంటి పుణ్యతీర్థములలో ఉన్నటువంటి ఋషుల యొక్క ఆశ్రమాలను కూడా పర్యటించి వారి యొక్క ఆశీస్సులను కూడా తీసుకుంటూ ఉన్నట్ట. క్రమశః ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి, అంటే ఏమిటి, రాష్ట్రములను, నగరములను, అలాగే పర్వతములను, ఆశ్రమములను ఈ విధంగా ఏదీ విడిచిపెట్టకుండా, అంటే కొన్ని రంగములకు సంబంధించిన వాటినే అని కాకుండా అన్ని రంగములకు సంబంధించినటువంటి వాటిని ప్రజలకు అన్ని విధాలుగా మేలు చేయాలనే ఉద్దేశంలో ఉన్నాడు. కావున అన్ని రకాలైనటువంటి వ్యవస్థలను కూడా ఈయన స్వయంగా వెళ్ళి పర్యటించి తెలుసుకుంటూ ఉన్నాడు. క్రమశః క్రమంగా అన్నిటినీ కూడా విచరన్ పర్యటిస్తూ తిరుగుతూ ఎలాగా ఒక అక్షౌహిణీ సేనతోటి చతురంగ బలములతో కూడినటువంటి వాడై ఈ విశ్వామిత్ర మహారాజు ఆ రాజ్యంలో పర్యటిస్తూ ఆజగామహ ఒకానొక ఆశ్రమ ప్రాంతానికి వచ్చాడు అని తెలియజేస్తున్నారు. ఎక్కడికి వచ్చాడు అంటే ఇన్ని విశేషములన్నీ కూడా తెలియజేసిన తర్వాత ఒకానొక చోటకు వచ్చాడు అని అంటే మరి ఆ ప్రదేశం ఎంతో విశేషమైనది అనే విషయం మనకు తెలుస్తున్నది. మరి ఆ విశేషమైన ప్రదేశం ఏమిటి అంటే తరువాతి శ్లోకంలో చెబుతున్నారు. వశిష్ఠస్యాశ్రమ పదం నానా వృక్ష సమాకులం నానా మృగ గణాకీర్ణం సిద్ధచారణ సేవితం. వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమానికి విశ్వామిత్ర మహారాజు విచ్చేశాడు. ఆయన మహారాజుగా ఉన్నప్పటికీ కూడా రాజర్షి అంటే రాజా ఋషిరివా అని చెబుతాడు. రాజ్యమును పరిపాలిస్తూ అదేవిధంగా శత్రువులను ఓడిస్తూ యుద్ధము చేస్తూనే ఋషి ఏ విధంగా అయితే సంయమనమును పాటిస్తూ ధర్మాన్ని ఆచరిస్తారో ఆ విధంగా ఉండేవాడు. అదేవిధంగా జ్ఞానాన్ని సంతరించుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని రాజర్షి అని కూడా పిలుస్తూ ఉంటారు. మరి ఆ విధంగా విశ్వామిత్ర మహారాజు రాజర్షిగాను మహారాజుగాను ఉన్నటువంటి వాడు. కావున అటువంటి ఆ విశ్వామిత్ర మహారాజు వశిష్ఠుని యొక్క ఆశ్రమానికి విచ్చేశాడు. తన చతురంగ బలములతోటి వశిష్ఠాశ్రమానికి వచ్చాడు. అదే చెబుతున్నారు. ఎలా ఉంది ఆ వశిష్ఠాశ్రమం అంటే నానా వృక్ష సమాకూలం, అనేక రకాలైనటువంటి ఫలములతోటి పుష్పములతోటి అదేవిధంగా దేవతా యజ్ఞములకు ఉపయోగకరమైనటువంటి సమిధలు ఇచ్చేటటువంటి వృక్షములతోటి అదంతా కూడా ఆశ్రమం నిండి ఉన్నదిట. అంటే ఏమిటి, వృక్షములే సంపద అని చెప్పటం ఇక్కడ ఉద్దేశ్యం. పైగా మహర్షులకి వారికి అన్నింటినీ అందజేసేవి వృక్షములే. అందుకని ఆ వశిష్ఠుని యొక్క ఆశ్రమంలో కూడా అనేకమైనటువంటి వృక్షములు ఉన్నాయి అని చెబుతున్నారు. దేవతా వృక్షములు ఉన్నాయి, మరి యజ్ఞోపయోగమైనటువంటి వస్తువులను అందించే వృక్షములు ఉన్నాయి. అక్కడ ఉండేవారికి ఆహారమును అందించేటటువంటి ఫలములను ఫలములను అందించే వృక్షములు ఉన్నాయి. దేవతలకు ఆరాధన చేయడానికి పూజ చేయడానికి పుష్పములను అందించినటువంటి అనేక రకాలైనటువంటి వృక్షములతోటి కూడి ఉన్నది ఆ ఆశ్రమం. నానా వృక్ష సమాకులం నానా మృగ గణాకీర్ణం, అనేకమైనటువంటి సాధు జంతువులతోటి అది నిండి ఉన్నది ఆ ఆశ్రమం. సహజంగా అడవి జంతువులు మనుషులను గనక చూచినట్లయితే అవి దూరంగా వెళ్ళిపోతాయి. కానీ ఈ మహర్షుల వల్ల తమకు ఎటువంటి ఆపద ఎటువంటి అపాయము లేదు అనే భావనలో ఉంటాయి. కావున ఈ మహర్షుల్లో కలిసిపోయి ఆ అడవి జంతువులు కూడా వీరి ఆశ్రమంలో తిరుగాడుతూ ఉంటాయి. కుందేళ్ళు, లేళ్ళు, అదేవిధంగా వీరిని జింకలు, దుప్పులు మొదలైనటువంటి ఈ సాధు జంతువులు ఏవైతే ఉన్నాయో ఆ సాధు జంతువులు కూడా ఆ ఆశ్రమ ప్రాంతంలో తిరుగాడుతూ ఉంటాయట. ఇంకొక విశేషం ఏమిటి అంటే ఆ ఆశ్రమ ప్రాంతంలో వీరి యొక్క తపస్సుల యొక్క ఫలమా తపస్సుల యొక్క ప్రభావమా అన్నట్లుగా విరోధ సత్వోజ్జిత దానమత్సరం అని చెప్పినట్లుగా, అంటే విరోధి జంతువులు ఏవైతే ఉన్నాయో ఆ విరోధి జంతువులు కూడా ఆ ఆశ్రమ ప్రాంతములలో వాటి యొక్క విరోధాన్ని మరిచిపోతాయిట. పాము, ముంగీస, అదేవిధంగా ఈ పులి, మేక మొదలైనటువంటివి, సింహము, గజములు ఇవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా జాతి వైరము అంటారు. అంటే అవి ఒకదానికి ఒకటి ప్రత్యేకమైనటువంటి అపకారం చేసుకోవక్కర్లా, ఎదురు పడితే చాలు అవి దాడి చేస్తాయి. కానీ ఈ ఆశ్రమ ప్రాంతములలో వీరి యొక్క తపస్సు యొక్క ప్రభావం వలన
విరోధ జంతువులు కూడా వాటి యొక్క విరోధాన్ని మరిచిపోయి సాత్వికంగా ఉంటాయిట. మరి ఆశ్రమానికి దూరంగా వాటి యొక్క లక్షణములు బయటపడవచ్చును, కానీ ఆశ్రమ ప్రాంతంలో మాత్రం క్రూర జంతువులు కూడా సాధు జంతువులను హింసించవు. అందుకనే సాధు జంతువులు ఎక్కువగా ఆశ్రమ ప్రాంతాలలో తిరుగాడుతూ ఉంటాయిట. మరి ఆ విశేషాన్ని తెలియజేస్తూ నానామృగ గణాకీర్ణం, అనేక మృగముల యొక్క సమూహములతోటి ఈ ఆశ్రమ ప్రాంతం విరాజిల్లుతూ ఉందిట. అంతేకాదు సిద్ధచారణ సేవితం అని అన్నారు. సిద్ధులు చారణలు కూడా ఈ ఆశ్రమాన్ని సందర్శించుకుని వెళుతూ ఉంటారట. ఎవరండి సిద్ధులు అంటే అష్టసిద్ధులను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి వారు. దేవతాగణంలోనూ ఋషిగణంలోనూ ఉండేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని సిద్ధులు అంటారు. అణిమా మహిమా చేవ గరిమా లఘిమా తదా అని చెప్పినట్లుగా అష్టసిద్ధులు ఏవైతే ఉన్నాయో అంటే ఈ ప్రపంచమును ఈ విశ్వమును అన్నింటినీ కూడా స్వాధీనపరచుకోగలిగినటువంటివి, ఏ కార్యమునైనా సరే సాధించగలిగినవి, అన్నింటినీ కూడా తమ అదుపులో ఉంచగలిగినటువంటి విద్యలు అష్టసిద్ధులు అని చెబుతారు. మరి అటువంటి అష్టసిద్ధులన్నీ కూడా కలిగినటువంటి వారు. అంతేకాదు చారణులు అంటున్నారు. అటువంటి సిద్ధులు ఈ ఆశ్రమాన్ని సేవిస్తూ ఉంటారు. చారణులు కూడా ఈ ఆశ్రమంలో జరిగేటటువంటి విశేషాలను వీక్షిస్తూ ఉంటారట. ఎవరండి చారణులు అంటే ఈ విశ్వంలో జరిగేటటువంటి ప్రతి కార్యానికి కూడా కర్మసాక్షులుగా ఉండేవారిని చారణులు అంటారట. వారెప్పుడూ కూడా తిరుగాడుతూ ఉంటారు. జరిగేటటువంటి ప్రతి విషయము కూడా వారికి తెలుస్తూ ఉంటుంది. అయితే వారు మౌనంగా ఉంటారు. అవసరమైనటువంటి సందర్భంలోనే ఆ విషయాలను ఎవరికి తెలియజేయాలో వారికి తెలియజేస్తూ ఉంటారట. మరి ఆ విధంగా గూఢచారి వ్యవస్థ అంటూ ఉంటారు కదా. మరి ఆ విధంగా భగవంతునికి గూఢచారి వ్యవస్థలాగా ఉండేవారు చారణులు. వాళ్ళు తిరుగాడుతూ సకల జీవుల యొక్క సకల కర్మలను కూడా వాళ్ళు వీక్షిస్తూ ఉంటారట. అందుకనే అంటారు అంతర్బహిశ్చ భూతానాం పశ్యన్ కర్మాణి చారణై అని చెబుతుంటారు. వాయుదేవుడు ఏం చేస్తారట, ఈ చారణుల ద్వారా అంతర్బహిశ్చ భూతాని. ఏమండి, మామూలుగా బహిఃప్రదేశంలో ఏదైనా కార్యం చేసినట్టయితే, ఏదైనా పనిని ఆచరించినట్లయితే కనుక చారణులకు తెలుస్తుంది. మరి మా ఇంట్లో గదిలో గడియ పెట్టుకుని ఎటువంటి అకృత్యములు చేసినా ఏదైనా చేసినప్పటికి కూడా అది వారికి తెలియదు కదా అంటే మరి ఆ విషయాన్ని కూడా స్పష్టపరుస్తున్నాడు. అంతర్బహిశ్చ భూతానాం, కేవలము ఇంట్లోనో గుహలోనో కూర్చుని చేసినటువంటి పనులు కాదు, వారి మనస్సులో ఉన్నటువంటి విషయాన్ని కూడా తెలుసుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారుట ఈ చారణలు. మరి అటువంటి చారణలు కూడా ఈ వశిష్ఠుని యొక్క ఆశ్రమానికి వచ్చి వశిష్ఠాశ్రమానికి నమస్కరించి వారు వెళుతూ ఉంటారట. అటువంటి సిద్ధులు చారణలు వీరందరూ కూడా సేవించేటటువంటి ప్రదేశము అటువంటిది వశిష్ఠాశ్రమ పదం. వశిష్ఠుని యొక్క ఆశ్రమ ప్రాంతానికి విశ్వామిత్ర మహారాజు వారి యొక్క సైన్యంతో విచ్చేశారు అనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఇంకొక విశేషం ఏమిటంటే ఈ చారణలు ఎప్పుడైనా ఎవరికైనా ఏ విషయాన్నైనా తెలియజేశారా అంటే మనకు సుందరకాండలో ఈ విషయం మనకు తెలుస్తుంది. మరి సుందరకాండలో హనుమంతుల వారు లంకాదహనం చేసిన తరువాత లంక మొత్తం కూడా దగ్ధమైపోయింది. ఆ తర్వాత హనుమంతుడికి ఒక ఆలోచన వచ్చింది. అదేమిటి, లంకానగరం మొత్తాన్ని కూడా నేను నా తోకతోటి దహించి వేశాను. మరి ఆ లంకానగరంలోనే ఉన్నటువంటి సీతాదేవి కూడా ఈ మంటలలో దహించుకుపోయిందా అని చెప్పి బాధపడుతూ ఘాతయంతి కార్యాన్ని దూతా పండితమానిన అని అంటూ ఇదిగో ఈ విధంగా తొందరపాటు పనులతోటి జరగవలసినటువంటి కార్యాన్ని పాడు చేస్తూ ఉంటారు అని ఆయన బాధపడుతూ ఉంటారట. బాధపడుతూ ఉంటే ఆకాశంలో చారణలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమని, హనుమంతుడు భలే పని చేశాడు, ఈ రాక్షసుల యొక్క లంకానగరాన్ని మొత్తాన్ని దహించి వేశాడు. ఇందులో ఒక అద్భుతము ఆశ్చర్యకరమైనటువంటి విశేషం ఏమిటి అంటే లంకానగరం మొత్తం దగ్ధమైనప్పటికీ కూడా సీతాదేవికి ఏమాత్రము అపకారం జరగలేదు. ఇది చాలా ఆశ్చర్యం కదా అని చెప్పి ఆకాశంలో చారణలు అనుకుంటూ ఉన్నారట. అది విన్నటువంటి హనుమంతుడు అమ్మయ్యా అని చెప్పి ఆయన ఆనందపడ్డాట. అంటే ఈ విధంగా సకల కర్మలకు కూడా సాక్షిభూతంగా ఉండేటటువంటి వారు చారణులు అనే విషయం మనకు దీనివల్ల కూడా తెలుస్తున్నది. మరి ఆ తరువాత ఇంకా అనేక విశేషాలు ఈ ఆశ్రమంలో ఉన్నాయి. అవి ఏమిటో చెబుతున్నారు. దేవదానవ గంధర్వై
కిన్నరైరుపశోభితం ప్రశాంతహరిణాకీర్ణం ద్విజసంఘ నిషేవితం. ఇంకా ఆ ఆశ్రమంలో ఉన్న విశేషాలు ఏమిటి అంటే దేవతలు, దానవులు, గంధర్వులు వీరందరూ కూడా ఆ ఆశ్రమానికి వచ్చి వెళుతూ ఉంటారట. సహజంగా దేవతలని, గంధర్వులని వీళ్ళందరినీ ఆశ్రయించడానికి ఈ భూలోకం నుంచి మానవులు, మహర్షులు వెళ్ళి వారిని దర్శించుకుని వారి వారి యొక్క అభీష్టములను నెరవేర్చుకుంటూ ఉంటారు. కానీ వశిష్ఠాశ్రమం యొక్క విశేషం ఏమిటి అంటే దేవతలకు, దానవులకు అలాగే గంధర్వులకు కూడా కావలసినటువంటి అభీష్టములు తీరాలి అంటే వశిష్ఠుని యొక్క ఆశ్రమాన్ని దర్శించుకుంటారట. ఆ విధంగా దేవతలు అంటే దేవో దానాద్వా దీపనాద్వా జ్యోతనాద్వా జుస్తాన భవతీతివా అన్నట్లుగా దేవతలే అందరికీ కూడా అన్నిటినీ ఇచ్చేవారు, అన్నిటినీ ప్రకాశింపజేసేవాళ్ళు. అదేవిధంగా ఎప్పుడూ కూడా స్వర్గంలో విరాజిల్లుతూ సమస్త లోకములను కూడా పర్యవేక్షించేవారు. మరి అటువంటి దేవతలు కూడా ఈ వశిష్ఠుని యొక్క ఆశ్రమానికి వస్తారు. వచ్చి వశిష్ఠాశ్రమాన్ని చూసి తరించి ఆనందిస్తారు. అంతేకాదు దానవులు అని అన్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే దానవులు అంటే ధనువు యొక్క కుమారులు అని. ధనువు అంటే ధరణి దక్ష ప్రజాపతి యొక్క కూతురు ధనువు. ధనువుకి కశ్యప ప్రజాపతికి పుట్టినటువంటి వారు దానవులు అని అంటారు. మరి వారు 61 మందిగా నిఘంటువులు మనకు తెలియజేస్తున్నాయి. ఆ 61 మందిలో కూడా 18 మంది దానవులలో ముఖ్యమైనటువంటి వారు ఉన్నారు అని చెబుతున్నారు. మరి అటువంటి దానవులు కూడా ఈ వశిష్ఠాశ్రమాన్ని చూచి తరిస్తూ ఉంటారట, వశిష్ఠాశ్రమం దగ్గరకు వస్తూ ఉంటారట. అటువంటి దేవదానవ గంధర్వై కిన్నరై అని చెబుతున్నారు. ఇంకా కిన్నరై అంటే ఇంకో మాట అనుకోవాలి మనం, గంధర్వులు అని కూడా అన్నారు. గంధర్వులు అంటే గంధం అర్వతి ఆనందం ప్రాప్నోతి ఇది గంధర్వ. ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండేటటువంటి వారు. ఎలాగా గీతవాద్యాది జనిత ఆనందై అర్వతి అని చెప్పి అంటే గీతముల చేత, వాద్యముల చేత మొదలైనటువంటి సంగీతముల చేత ఎప్పుడూ కూడా ఆనందంగా పరవశంతో ఉండేవారిని గంధర్వులు అని అంటారట. మరి అన్ని ఆనందములలో ఉండేవారికి ఎటువంటి అవసరమూ ఉండదు కదా. మరి వారెందుకు వచ్చారు అంటే వారికి కూడా పరమానందం కలగాలి అంటే ఈ వశిష్ఠుని యొక్క ఆశ్రమాన్ని వీక్షించి వాళ్ళు పరమానందాన్ని పొందుతారట. అటువంటి దేవతల చేత, దానవుల చేత, గంధర్వుల చేత కూడా సేవించబడేది. అలాగే కిన్నరైహి అని చెబుతున్నారు. కిన్నరులు అంటే కిం నరహ కుత్సిత నరహ అని చెబుతారు. అంటే వాళ్ళు మానవులలాగా ఉంటారు, కానీ వారి యొక్క శిరస్సులు మాత్రము అశ్వముఖాలుగా, గుర్రపు ముఖములలాగా ఉంటాయిట. అటువంటి వారి కిన్నరులు అంటే తుంబురుడు మొదలైనటువంటి వారు కిన్నరులు అని చెబుతారు. మరి అటువంటి కిన్నరుల చేత సేవించబడేది. కిన్నరులు కూడా సంగీత విద్వాంసులు అంటే సమస్త సామవేద సారమైనటువంటి సమస్త సంగీతమును కూడా వాళ్ళు అవపోసన పట్టినటువంటి వారు. అటువంటి సంగీతముల చేత ఈ ప్రపంచమనంతటినీ కూడా ఆనంద పరవశనలు చేసినటువంటి వారు సర్వగాయకులైనటువంటి వారు కిన్నరులు. అటువంటి కిన్నరులు కూడా ఈ వశిష్ఠుని యొక్క ఆశ్రమానికి వచ్చి ఉపశోభితం ఇటువంటి దేవతా గణములందరి చేత కూడా ప్రకాశించబడేది. ఇంకా అంటున్నారు ప్రశాంత హరిణాకీర్ణం, ప్రశాంతమైనటువంటి హరిణాకీర్ణం జింకలు లేళ్లతోటి కూడి ఉన్నది అని. నానామృగ గణాకీర్ణం అని చెప్పారు ఇంతకుముందు. మరి ఆ మృగములలో లేళ్ళు, జింకలు కూడా ఉంటాయి కదండి. మరి ప్రత్యేకంగా ఇక్కడ హరిణాకీర్ణం అని చెప్పి లేళ్లతోటి, జింకలతోటి ఉన్నది అని చెప్పడంలో విశేషం ఏమిటి అంటే ఈ ఆశ్రమ ప్రాంతం అత్యంత ప్రశాంతమైనది అని చెప్పడం ఇక్కడ ఉద్దేశ్యం. ఎందుకు అంటే బెదురు జంతువులు అంటారు. అంటే చిన్నపాటి అలికిడికి కూడా బెదిరిపోయి పారిపోయేవి లేళ్ళు. మరి అటువంటి లేళ్ళు కూడా నిర్భయంగా ప్రశాంతంగా జీవించగలిగినటువంటి ప్రదేశం ఈ వశిష్ఠుని యొక్క ఆశ్రమము అని చెబుతారు. పైగా దేవతలకు ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో అదేవిధంగా ఏదైతే పవిత్రమైనటువంటి ప్రదేశములు ఉంటాయో ఆ పవిత్రమైనటువంటి ప్రదేశములు లేళ్ళు తిరిగాడుతూ ఉంటాయిట. ఇంకొక మాట కూడా చెబుతారు, లేళ్ళు తిరిగాడేటువంటి ప్రదేశమే పవిత్రమైనది అని కూడా
ఆగమశాస్త్రంలో మనకు తెలియజేస్తున్నారు. మరి అంతటి పవిత్రమైనటువంటి ప్రశాంతమైనటువంటి ప్రదేశము అని చెప్పటం కోసం మరలా ప్రశాంత హరిణాపూర్ణం అని చెబుతున్నారు. అంతేకాదు ద్విజసంఘ నిషేవితం, ద్విజసంఘముల చేత సేవించబడేది. ఏమిటి ద్విజులు అంటే, ద్విజులు అనగానే మనకు సహజంగా బ్రాహ్మణులు అనే అర్థం వస్తుంది. కానీ ఇక్కడ ద్విజులు అనే దానికి మరొక విశేషం కూడా ఉంది. ద్విహి జాయతే ఇది ద్విజ, 2 సార్లు పుడుతుంది కాబట్టి ద్విజ అని అంటారట. ఏమిటి 2 సార్లు పుట్టేది అంటే, పక్షులు 2 సార్లు పుడతాయట. ఎలా పుడతాయి అంటే, తల్లి గర్భంలోంచి అండ రూపంలో గుడ్డు రూపంలో ఈ లోకంలోకి ఒకసారి పుడతాయి. మరి ఆ గుడ్డు నుండి మరలా పక్షి రూపంలో బయటికి 2వసారి వస్తుంది. కాబట్టి 2 రకాల జన్మలు కలిగింది కాబట్టి పక్షులను ద్విజ అని అంటారు. అటువంటి అనేకమైనటువంటి పక్షి సంఘముల చేత సేవించబడి, అంటే పక్షి సంఘముల చేత నిండి ఉన్నది ఆ ఆశ్రమము. మరి అనేకమైనటువంటి వృక్షములు ఉన్నాయి కావున ఆ వృక్షముల మీద అనేకమైన పక్షి జాతులు కూడా ఉన్నాయి. అటువంటి పక్షి జాతులతోటి, కిలకిల రామములతోటి, ప్రశాంతమైనటువంటి జింకలతోటి తిరిగాడేటువంటి పుణ్యప్రాంతంగా, పుణ్యతీర్థముగా వశిష్ఠుని యొక్క ఆశ్రమం భాసిల్లుతూ ఉన్నది. ఇంకా ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణం గురించి, ప్రకృతి గురించి తెలియజేసి మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడికి వచ్చినటువంటి ఋషుల గురించి తెలియజేస్తున్నారు. తర్వాతి శ్లోకంలో బ్రహ్మర్షిగణ సంకీర్ణం దేవర్షిగణ సేవితం తపశ్చరణ సంసిద్ధై అగ్నికల్పైర్మహాత్మభి. బ్రహ్మర్షులందరూ కూడా ఆ వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమంలో ఉన్నారట. మనం ఇంతకుముందే అనుకున్నాము, బ్రహ్మర్షులు అంటే 7 రకాలైనటువంటి ఋషుల్లో అత్యున్నతమైనటువంటి స్థానం బ్రహ్మర్షి స్థానం. అంటే ఇక్కడ బ్రహ్మ వేదం పరం బ్రహ్మవ ఋషతి వేత్తీతి బ్రహ్మర్షి అని చెప్పి, అంటే వశిష్ఠుడు, విశ్వామిత్రుడు మొదలైన వాళ్ళు. అంటే విశ్వామిత్రుడు ప్రస్తుత కథలో మహారాజుగా ఉన్నాడు ఇక్కడ. మరి వశిష్ఠుడు, అష్టావక్రుడు మొదలైనటువంటి వారిని బ్రహ్మర్షులు అంటారట. బ్రహ్మర్షులు అంటే వారికి భగవంతుడు కూడా వారి యొక్క అధీనంలో ఉంటాడు అని చెప్పచ్చు. భగవంతుడు కూడా వారికి శిష్యుడిగా ఉంటారట. భగవంతుడు కూడా వారి మాటను తూచా తప్పకుండా పరిపాలించి తీరుతాడు. అందుకనే బ్రహ్మ పరంబ్రహ్మ వేత్తి ఇది బ్రహ్మర్షి అంటారు. పరంబ్రహ్మను కూడా తెలుసుకున్నటువంటి వారు, పరిపూర్ణమైనటువంటి జ్ఞానవంతులను బ్రహ్మర్షి అంటారు. మరి అటువంటి బ్రహ్మర్షులు వశిష్ఠుని యొక్క ఆశ్రమంలో అనేక మంది ఉన్నారు. అంతేకాదు దేవర్షిగణ సేవితం, దేవర్షులు అంటే అనుకున్నాం దేవానాం ఋషి, దేవతలకు కూడా మార్గనిర్దేశం చేస్తూ వారికి కూడా పురోహితులుగా ఉంటూ వారిని కూడా బోధించేవారు ఎవరైతే ఉంటారో నారదుడు మొదలైనటువంటి వారు, వారిని దేవర్షులు అంటారట. మరి అటువంటి అనేక మంది దేవర్షులు ఈ వశిష్ఠుని యొక్క ఆశ్రమానికి వస్తారు. అటువంటి దేవర్షులు ఈ వశిష్ఠుని యొక్క ఆశ్రమంలో ఉన్నారు. అంతేకాదు తపశ్చరణ సంసిద్ధై, తపస్సు ఎల్లప్పుడూ కూడా తపస్సు చేయటానికి సంసిద్ధంగా ఉంటారు. మనం ఏదైనా ఇంట్లో పూజ చేయాలి అంటే ఆ పూజకు ముందు కనీసం 1 గంట 2 గంటల సేపు సర్దుకోవాలి. దానికి కావలసినటువంటి సామాన్లన్నీ కూడా 2-3 రోజుల నుంచి ముందు మనం తెచ్చుకుంటే కానీ మనం ఆ పూజకు కూర్చోము. ఇన్ని తెచ్చుకున్నప్పటికి కూడా పూజకు కూర్చున్న తర్వాత ఏదో ఒకటి మర్చిపోతాం. వెంటనే అది తీసుకురా అని చెప్పి ఎవరినో ఒకరిని పురమాయిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ వశిష్ఠాశ్రమంలో ఉన్నటువంటి ఋషులు తపశ్చరణ సంసిద్ధై, అంటే పూజలను మించినటువంటి తపస్సు, ఆ తపస్సు చేయడానికి ఎల్లప్పుడూ కూడా సంసిద్ధంగా ఉంటారట. తపస్సు చేయడానికి ఆనందంగా ఉంటారట వాళ్ళు ఎప్పుడూ కూడా. తపశ్చరణ సంసిద్ధై, మరి ఎటువంటి వారు అగ్నికల్పై, అగ్ని వంటి వారు. అగ్ని ఏ విధంగా ప్రకాశిస్తూ ఉంటుందో, అగ్ని ఏ విధంగా ఎప్పుడూ కూడా శుద్ధిగా ఉంటుందో అటువంటి వారు. అంటే ఎవరిని చూడడం ద్వారా మనం శుద్ధిని పొందుతామో, పవిత్రతను పొందుతామో వారు అని చెప్పటం. అంతే కదా. మరి అగ్ని ఎటువంటి లోహమునైనా ఎటువంటి పదార్థాన్నైనా సరే దహించగలుగుతుంది, శుద్ధి చెయ్యగలుగుతుంది. మరి అటువంటి అగ్ని వంటి పవిత్రమైనటువంటి వారు అనేక మంది ఋషులు అక్కడ ఉన్నారు. మహాత్మభిహి అంటే మహానుభావులైనటువంటి వారు ఎంతోమంది అక్కడ ఉన్నారని చెప్తూ అగ్నికల్పై మహాత్మభిహి, అగ్ని అంటే అగ్నితో సమానమైనటువంటి మహాత్ములైనటువంటి ఎంతోమంది బ్రహ్మర్షుల చేత, దేవర్షుల చేత
తపస్సుల చేత కూడా ఆశ్రయించబడి ఉన్నది ఆ వశిష్ఠుని యొక్క ఆశ్రమము అని చెబుతూ మరి అందులో ఉన్న ఋషుల యొక్క విశేషాలను ఇంకా తెలియజేస్తున్నారు. అభక్షైర్వాయుభక్షైశ్చ శీర్ణపర్ణాశనైస్తదా ఫలమూలాశనైర్దాంతై జితరోషైర్జితేంద్రియై. మరి అక్కడ ఉన్నటువంటి ఋషులు ఎలా తపస్సు చేస్తారు, ఎటువంటి ఆహారాన్ని తీసుకుని వారు తపస్సులు చేస్తారు అంటే సహజంగా మనందరం కూడా కందమూలములను ఫలములను కూడా తీసుకుని ఋషులందరూ కూడా జీవనాన్ని గడుపుతూ ఉంటారు అని చెప్పి అనుకుంటాం. కానీ ఇందులో కొంతమంది బ్రహ్మ ఋషులు, దేవ ఋషులు, మహర్షులు అంతమంది ఉన్నారనుకున్నాం కదా. వారి విశేషం ఏమిటంటే అభక్షై, నీటిని ఆహారంగా తీసుకుని వారు కొన్ని వేల సంవత్సరములు ఉండగలుగుతారట. అంటే మరి మనం కూడా నీటిని ఆహారంగా తీసుకుంటున్నాం కదండి, కాబట్టి మనం కూడా అభక్షలమేనా అంటే ఏకపదాని అవధారణాన్ని సంతి అని చెప్పి మహాభాష్యంలో అంటారు. అంటే అవధారణము అంటే అది తప్ప మరొక అర్థం తీసుకోకూడదనమాట. అభక్ష అంటే అపయేవ భక్షయంతి ఇది. అభక్ష అంటే నీటిని మాత్రమే ఆహారంగా తీసుకునేవారు అని అర్థం. ఆ విధంగా నీటిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ, అంటే ఆ నీటిలో ఉన్నటువంటి ధాతువులే వారి యొక్క శరీరాన్ని పోషించగలుగుతాయి. అటువంటి వారు అంటే నీటిని మాత్రమే ఆహారంగా తీసుకుని తపస్సులు చేసేవారు. దీనికి మనకు రామాయణంలోనే ఒక ఉదాహరణ దొరికింది. అంటే ఒకానొక మణికర్ణుడు అనే మహర్షి ఉన్నారు. వారు కొన్ని వేల సంవత్సరముల పాటు నీటిని ఆహారంగా తీసుకుని, అలాగే వాయువుని ఆహారంగా తీసుకుని కూడా ఆయన తపస్సు చేశాడన్నారు. అది కూడా చెప్పుకుందాము. మరి నీటిని ఆహారంగా తీసుకుని తపస్సులు చేసేవారు కొంతమంది అయితే, మరి కొంతమంది ఇంతకు మించినటువంటి వారు వాయుభక్షై అన్నాం. అంటే వాయుభక్షై అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వాయుమేవ భక్షయంతి ఇది. అంటే కేవలం గాలిని మాత్రమే పీల్చుతూ ప్రాణాయామముల చేత మాత్రమే, ప్రాణాయామములనే ఆహారంగా, అంటే ఏమిటి, ప్రాణాయామముల చేతనే వాళ్ళ యొక్క శరీరము దృఢంగా ఉంటుంది, మరే ఆహారము కూడా వారికి అవసరము లేదు. అటువంటి ప్రాణాయామములతోటి శరీరమును నిలుపుకుంటూ శరీరమును పోషించుకుంటూ వారందరూ కూడా తపస్సు చేస్తున్నారట. చెబుతున్నారు, సహితేపే తపస్తీవ్రం మందకర్ణిర్మహాముని. మందకర్ణి అనే మహాముని ఉన్నారట. వారు 10 వర్ష సహస్రాణి వాయుభక్ష్య శిలాశన అని చెప్పినట్టుగా 10,000 సంవత్సరముల పాటు శిల మీద కూర్చుని కేవలం వాయువును మాత్రమే పీల్చుతూ ఆయన తపస్సుని ఆచరించారట. మరి అటువంటి మహానుభావులు ఉన్నారు. ఇంకా విశేషం చెబుతున్నారు. మరి దాంతోపాటుగా మరికొంతమంది ఉన్నారు. శీర్ణపర్ణాశనై, పండిపోయినటువంటి అంటే చెట్టు నుండి రాలిపోయినటువంటి ఆకులను ఆహారంగా తీసుకునేవారు కొంతమంది ఉన్నారు. అసలు ఈ విధంగా ఆహారాన్ని తీసుకుని తపస్సు చేయటమే పరాకాష్ఠ అని చెప్పి కుమార సంభవంలో అంటారు. స్వయం విశీర్ణ ద్రుమపర్ణ వృత్తిత పరాహికాష్ట తపసాహి అని చెబుతారు. అంటే ఏమిటి, చెట్టు నుండి పండిపోయి రాలినటువంటి ఆకులను ఆహారంగా సేవిస్తూ తపస్సు చేయటం అనేదే తపస్సు యొక్క పరాకాష్ఠ, అత్యున్నతమైనటువంటి స్థితి అంటారు. అయితే ఇందులో కొంతమంది మహర్షి ఈ పండినటువంటి ఆకులను కూడా తీసుకోకుండా వాయుభక్షకులు, అలాగే అభక్షకులు అని చెప్పి అనుకున్నాం. అంటే నీటిని గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుని జీవించేవారు, ఆహారంగా తీసుకుని తపస్సు చేసేవారు ఉన్నారు. అంటే పరాకాష్ఠ అంటాం కదా, అంతకు మించినటువంటి తపస్సంపన్నులు ఉన్నారు అని చెప్పటం ఇక్కడ విశేషము. మరి వారితో పాటుగా జీర్ణమైనటువంటి ఆకులను తీసుకుని ఆకులను ఆహారంగా గ్రహించేవారు. మరి కొంతమంది ఫలమూలాశనై, ఇంకాస్త అంటే ఫలములను మూలములు అంటే చెట్టు యొక్క వేరు అంటాం కదా, వేరు అంటే దుంపలు అని చెప్పి ఫలములను దుంపలను ఆహారంగా తీసుకుని తపస్సులు చేసేవారు. ఇటువంటి వారందరూ కూడా దాంతై అంటే తమ ఇంద్రియములన్నింటినీ కూడా అదుపు చేసుకుని తమ యొక్క లక్ష్యం వైపునే తమ దృష్టిని ఉంచగలిగిన వారు ఎవరైతే ఉంటారో వారిని దాంతః అని అంటారు. అంటే ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ కూడా తమ లక్ష్యమును మరిచిపోకుండా తపస్సులను ఆచరించేవారు. అటువంటి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వారి చేతను, అలాగే జితరోషై, కోపమును జయించినటువంటి వారు ఉన్నారు. అటువంటి వారితోటి కూడా
ఈ ఆశ్రమం ఉన్నది. జితేంద్రియై అనేక అంటే ఇంద్రియములన్నింటినీ కూడా జయించిన వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఇక్కడ జితేంద్రియములు అంటే మన ఇంద్రియములే మన మనస్సుని లాగుతాయి. ఏదో ఒక తాడుతో లాగినట్టుగా మనస్సు ఆ విషయముల మీద ప్రవర్తిస్తూ ఉంటుంది. అందుకనే జితేంద్రియత్వము అనేది చాలా కష్టము. పైగా విశ్వామిత్ర మహర్షి బ్రహ్మర్షిగా మారే సందర్భంలో బ్రహ్మగారు ఉంటారు జితేంద్రియత్వాత్ బ్రహ్మర్షిరసి అని. అంటే ఇంద్రియములన్నింటినీ కూడా నీవు జయించావు కావున, నీ అదుపులో ఉంచుకున్నావు కావున నీవు బ్రహ్మర్షి అయ్యావయ్యా అని చెప్పి బ్రహ్మగారే అంటారు. అంటే ఇంద్రియములను అదుపు చేసుకోవటం మహామహా యోగులకు కూడా కష్టతరమైనది అనే విషయం దీని ద్వారా తెలుస్తోంది. అందుకనే జితేంద్రియ లక్షణం చెబుతూ అంటారు, శృత్వా స్పృష్ట్వాచ దృష్ట్వాచ భుక్త్వా ఘ్రాత్వాచయో నరః న హృష్యతి గ్లాయతివ సహ విజ్ఞేయో జితేంద్రియ అని. ఏదైనా విషయం విన్నప్పుడు కానీ మనం ఏదైనా ఆశ్చర్యకరమైన విషయం వినంగానే అబ్బా అని చెప్పి వెంటనే అంటాం. స్పృష్ట్వాచ ఏదైనా వస్తువుని తాకినప్పుడు అంటే అగ్నిని తాకంగానే కాలినట్లుగాను, చల్లనైనటువంటి వస్తువు తాకంగానే ఒళ్ళు జలధరించినట్లుగాను మనందరికీ అనిపిస్తుంది. కానీ జితేంద్రియులకు అటువంటివేవి కూడా ఉండవన్నమాట. దృష్ట్వాచ ఏదైనా విషయాన్ని చూచినప్పుడు కానీ, అలాగే భుక్త్వాచ ఏదైనా పదార్థాన్ని తిన్నప్పుడు మనబోటి వారికి ఏదైనా పదార్థం తినవలసినటువంటి అవసరం లేదు. ఆ పదార్థానికి సంబంధించినటువంటి వాసన వస్తే చాలు, ఆ పదార్థాన్ని చూచిన వెంటనే మన నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి, దాన్ని తినాలి అనే తహతహ మనలో కలుగుతుంది. కానీ ఇక్కడ జితేంద్రియులు అంటే భుక్త్వాచ ఏదైనా పదార్థాన్ని తీసుకున్నప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అనుభూతి ఏమి వాళ్ళకి కలగదుట. అంటే దాని గురించి ప్రత్యేకంగా వాళ్ళు పట్టించుకోరు. ఘ్రాత్వాచ వాసన వలన కానీ అంటే వినడం వలన కానీ, తాకటం వలన కానీ, చూడటం వలన కానీ, తినడం వలన కానీ, వాసన చూడటం వలన కానీ, నహృష్యతి అంటే అమితమైనటువంటి అంతులేని ఆనందాన్ని పొందడం కానీ, నా గ్లాయతి దుఃఖాన్ని పొందడం కానీ, ఇటువంటి లక్షణములు లేని వారు ఎవరైతే ఉంటారో వారిని జితేంద్రియ అని అంటారు. మరి వారిని జితేంద్రియులు అంటారు. ఇంకొక 2 శ్లోకాలతోటి ఈ సర్గ పూర్తవుతున్నది. అటువంటి జితేంద్రియులైనటువంటి మహర్షులతోటి ఋషిభిర్వాలఖిల్యైశ్చ జపహోమపరాయణై అన్యైర్వైఖానసైశ్చైవ సమంతాదుపశోభితం. వాలఖిల్యాది అదేవిధంగా వైఖానసాది మహర్షుల చేత సేవించబడుతూ ఉన్నది ఆ ఆశ్రమం. ఇక్కడ వాలఖిల్యాదులు వైఖానసులు అంటే పరమాత్మ యొక్క నఖముల నుండి ఉద్భవించినటువంటి, బ్రహ్మ యొక్క నఖముల నుంచి ఉద్భవించినటువంటి మహర్షులని వైఖానసహ అని అంటే అటవిలో ఉంటూ పరమాత్మను ఆరాధించేవారు అని. అదేవిధంగా వాలఖిల్యా అంటే పరమాత్మ యొక్క వాల ప్రదేశము నుండి ఉద్భవించినటువంటి వారిని వాలఖిల్యులు అని చెప్పి అంటారు. అటువంటి వైఖానసులు వాలఖిల్యులు మొదలైనటువంటి ఋషుల చేత అన్యై మిగతా అనేక మంది ఋషుల చేత సమంతాదుపశోభితం ఆ ఆశ్రమ ప్రాంతం అంతా కూడా సేవించబడుతూ ఉన్నదిట. ఇక్కడ వైఖానస అనే దానికి మరొక అర్థం కూడా చెబుతారు. విఖనసా ప్రోక్తం వైఖానసం, విఖనస మహర్షి చేత చెప్పబడింది ఏదైతే ఉందో దాన్ని వైఖానసము అంటారు. విఖనస మహర్షి ప్రత్యేకంగా వానప్రస్థాశ్రమాన్ని ప్రతిపాదించారుట. ఏమిటి అంటే ఈ ఐహికమైనటువంటి సాంసారికమైనటువంటి అంటే సాంసారిక జీవనాన్ని గడిపిన తర్వాత కూడా ఈ సాంసారికమైనటువంటి జీవనాన్ని తుచ్చంగా భావిస్తూ వానప్రస్థాశ్రమంలో ఉంటూ పరమాత్మను అర్చించటమే పరమార్థంగా ఉండేవారిని వైఖానసులు అంటారట. అటువంటి అంటే అడవిలో ఉంటూ పరమాత్మను సేవించేటటువంటి వారైనటువంటి వైఖానసుల చేత ఉపశోభితం సేవించబడుతూ చక్కగా ప్రకాశిస్తూ ఉన్నటువంటిది ఆ ఆశ్రమ ప్రాంతము అంటూ, అటువంటి ఆశ్రమ ప్రాంతం ఎవరిదనే విషయాన్ని మరొక్క శ్లోకంలో తెలియజేస్తూ ఉన్నారు. వశిష్ఠస్యాశ్రమపదం బ్రహ్మలోకమివాపరం దదర్శ జయతాం శ్రేష్ఠ విశ్వామిత్రో మహాబలః. మరి ఇంతటి గొప్ప గొప్ప మహర్షుల చేత, బ్రహ్మర్షుల చేత, దేవర్షుల చేత, మహర్షుల చేత, వైఖానస వాలఖిల్యాది మహర్షుల చేత వీరందరి చేత సేవించబడుతూ వీరందరికీ నిలయమై ఉన్నది వశిష్ఠుని యొక్క ఆశ్రమం. అంతేకాదు దేవగణములన్నీ కూడా వచ్చి దర్శించుకుని ఆనందించేవి.
సకల ప్రాణులు కూడా నిర్భయంగా జీవించేవి, సకల సస్యములకు సమస్తమైనటువంటి ఆహార పదార్థములు కూడా సరైనటువంటి కాలంలో ఇచ్చేవి. అంతేకాదు ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి విశేషము, వృక్షముల యొక్క విశేషం ఏమిటి అంటే, ఆ ఆశ్రమానికి వచ్చినటువంటి అతిథులు ఏవి కావాలంటే, ఏ ఫలములు ఇష్టపడతారో ఆయా వృక్షములు ఆ ఫలములను ఋతువులతో సంబంధం లేకుండా, సీజన్ అంటూ ఉంటాం, అటువంటి సీజన్ తోటి ఋతువులతో సంబంధం లేకుండా ఆ వృక్షములు ఆయా ఫలములను చక్కగా అందిస్తాయట. మరి అటువంటి వశిష్ఠస్య ఆశ్రమ పదం, వశిష్ఠుని యొక్క ఆశ్రమ పదానికి మరి ఎలా ఉంది వశిష్ఠుని యొక్క ఆశ్రమం? బ్రహ్మలోకం ఇవాపరం, బ్రహ్మలోకంలాగా ఉన్నటువంటిది. అంటే పరమపదంలాగా బ్రహ్మలోకానికి ఎవరు వెళతారు అంటే, పునరావృత్తి రహితమైనటువంటి మోక్షాన్ని పొందినటువంటి వారు, ముక్తులు ఉండేటటువంటి బ్రహ్మలోకంలాగా ఈ వశిష్ఠుని యొక్క ఆశ్రమం ఉన్నదిట. మరి అటువంటి వశిష్ఠుని యొక్క ఆశ్రమపదం జయతాం శ్రేష్ఠ, అన్నింటి యందు కూడా విజయమును పొందడంలో శ్రేష్ఠుడైనటువంటి మహాబల సంపన్నుడైనటువంటి విశ్వామిత్రుల వారు అపరం బ్రహ్మలోకమివ దదర్శ, ఇదేమన్నా మరొక బ్రహ్మలోకమా అన్నట్లుగా ఆ వశిష్ఠుని యొక్క ఆశ్రమాన్ని విశ్వామిత్ర మహారాజు ఆ వశిష్ఠుని యొక్క ఆశ్రమాన్ని దర్శించి ఆనందించారట. మరి ఆ ఆశ్రమంలోకి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి విశేషములు ఏమిటనేది రేపటి ప్రవచనంలో తెలుసుకుందాం. ఇక ఇప్పుడు ఆచార్యులు వారి ద్వారా పారాయణ కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఇంతవరకు రసరమ్యమైనటువంటి రామాయణంలో వాల్మీకి మహర్షి అందించినటువంటి వశిష్ఠాశ్రమ వైభవాన్ని కనులకు కట్టినట్లుగా మనం ఆలకించాం, కానీ మనసుతో తిలకించాం. అంతేకాదు విశ్వామిత్రుడు యొక్క జీవనంలో ఒక మలుపు తిరగబోయేటువంటి స్థానం ఇది. అందున ఆ వశిష్ఠుడి ద్వారా ఆయనకు శుభసూచకంగా ఈ రాజర్షి బ్రహ్మర్షి కాబోతూ ఉన్నాడు. దానికి నాంది పలికేటువంటి క్షేత్రం ఆ ఆశ్రమం. అక్కడి ద్వారానే ఆయన జీవితంలో పెనుమార్పులు వచ్చాయి. అటువంటి విశ్వామిత్ర రాజర్షి బ్రహ్మర్షి కాబోయేటువంటి విశేషాంశాలను కూడా మనం రాబోయే రోజుల్లో తెలుసుకుంటాం. అటువంటి దివ్యమైన భవ్యమైన వశిష్ఠాశ్రమ వైభవాన్ని చక్కగా ఆచార్యులు చెప్పిన దాన్ని సమన్వయం చేసుకుంటూ, అర్థాన్ని అనుసంధానం చేసుకుంటూ శ్రద్ధగా శ్లోకపారాయణ చేసుకుందాం. నగరాణి చ రాష్ట్రాణి సరితశ్చ తథా గిరీన్ ఆశ్రమాన్ క్రమశో రామ విచరన్నాజగామః వశిష్ఠస్యాశ్రమపదం నానా వృక్ష సమాకులం నానా మృగగణాకీర్ణం సిద్ధచారణ సేవితం దేవదానవ గంధర్వైః కిన్నరైరుపశోభితం ప్రశాంత హరిణాకీర్ణం ద్విజ సంఘ నిషేవితం బ్రహ్మర్షి గణ సంకీర్ణం దేవర్షి గణ సేవితం తపశ్చరణ సంసిద్ధైః అగ్నికల్పైర్మహాత్మభిః అభక్షైర్వాయుభక్షైశ్చ శీర్ణపర్ణాశనైస్తథా ఫలమూలాశనైర్దాంతైః
परायणैः जितरोषैर्जितेन्द्रियैः जितरोषैर्जितेन्द्रियैः ऋषिभिर्वालखिल्यैश्च ऋषिभिर्वालखिल्यैश्च जपहोमपरायणैः जपहोमपरायणैः अन्यैर्वैखानसैश्चैव अन्यैर्वैखानसैश्चैव समन्तादुपशोभितम् समन्तादुपशोभितम् वसिष्ठस्याश्रमपदम् वसिष्ठस्याश्रमपदम् ब्रह्मलोकमिवापरम् ब्रह्मलोकमिवापरम् ददर्श जयताम् श्रेष्ठः ददर्श जयताम् श्रेष्ठः विश्वामित्रो महाबलः विश्वामित्रो महाबलः इत्यार्षे श्रीमद् रामायणे श्रीमद् रामायणे बालकाण्डे एकपञ्चाशः सर्गः एकपञ्चाशः सर्गः అందరం కలిసి ఫలశ్రుతి మాత్రం పలుకుదాం. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యాः సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థసిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. కాలోహి దురతిక్రమ అని కాలాన్ని అనుసరించి మనం ఈనాడు ధన్వంతరి ధ్యానం, అదేవిధంగా నవగ్రహ ప్రార్థన, అటుపైన ఆ స్వామిని ఏదైనా దోషములు ఉంటే క్షమించమని ప్రార్థిస్తూ క్షమా ప్రార్థన చేసుకుంటూ పారాయణ ప్రవచన కార్య ఫలితాన్ని ఆ భగవంతునికి సమర్పిస్తూ భగవత్ సమర్పణతో పాటుగా మంగళాంతంగా నేటి కార్యక్రమాన్ని మనం పరిపూర్ణం చేసుకుందాం. అందరం కలిసి బిగ్గరగా ధన్వంతరి ధ్యానం దగ్గర నుంచి పలుకుదాం. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థన. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతర యశః కేతుః. ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం
శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Now